అరే రాము ఏనుగు, ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజు కూడా నేను కర్రలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. నాకు ఇంకా చాలా కర్రలు అవసరం ఉన్నాయి. ఈ మాట విని జింక ఇలా ఆలోచించింది. ఒకవేళ నేను కూడా కర్రలను తీసుకురావడంలో తనకు సహాయం చేస్తే బహుశా తను నాతో పాటుగా గ్రీన్లాండ్ అడవికి రావడానికి ఒప్పుకుంటాడేమో. రాము ఏనుగు, ఈ మంచి పనిలో నేను కూడా నీకు సహాయం చేయొచ్చా? అరే వా! ఇల్లు కోసం నువ్వు కూడా కర్రలు తీసుకురావడంలో నాకు సహాయం చేస్తావా? అలాగే, పద నేను వస్తాను. జింక కూడా ఏనుగుతో పాటు బయలుదేరింది. కాసేపటి తర్వాత రెండు వెనక్కి తిరిగి వస్తూ కనిపించాయి. ఏనుగు వీపు మీద చాలా కర్రలు కనిపించాయి. అలాగే చోటూ జింక వీపు మీద కూడా కొన్ని కర్రలు ఉన్నాయి. వావ్ చోటూ జింకా, నువ్వు చాలా కష్టపడతావు. కర్రలంత బరువున్నా కూడా నువ్వసలేమీ పట్టించుకోవడం లేదు. ఏం చెప్పను, నాకు చాలా బలం ఉంది. అసలు నేనేం దీని గురించి పట్టించుకోవటం లేదు. నా నడువంతా విరిగిపోయేలా ఉంది.